సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. గత ప్రభుత్వంలో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కుమార్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయస్థానం పిటిషనర్ వాదనను తప్పుబట్టింది. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర లైవ్లో అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్ మిస్టర్ వెంకట్, ఇవాళ ఒక కీలక పరిణామం. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ఐ కాంట్ సే దట్ మాజీ అనే పదం ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, ఆయన ఆల్మోస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పదవీ విరమణ చేసి వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆయన హైకోర్టులో బెయిల్ తీసుకున్నారు. ఏ నేపథ్యంలో? ఏసీబీ ఆయన మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసులో అరెస్ట్ అవుతాడేమో అన్నటువంటి భయంతో ఆయన బెయిల్ తీసుకోవడం జరిగింది. హైకోర్టు సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత ఒక పరిణామం ఏంటి అని అంటే, బెయిల్కి 49 పేజీల తీర్పు ఇవ్వడం. ఎక్కడైనా ఏదైనా ఒక మరణశిక్షకి ఇంత సుదీర్ఘమైనటువంటి తీర్పు ఉంటుంది, కానీ బెయిల్కి 49 పేజీల తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు. రక్షణ దొరికింది అనుకున్నాడు, పర్వాలేదని భావించాడు ఆయన. కానీ ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు కొద్దిగా హద్దుమీరి ప్రెస్ మీట్లు పెట్టడం, రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు అన్న అపవాదును మూటగట్టుకున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు ప్రోత్సహించిన తీరు కావచ్చు, ఈయన దూకుడుగా వెళ్ళినటువంటి పద్ధతి కావచ్చు, ఏ వ్యక్తిగతమైనటువంటి లాభాలు ఆశించి పద్ధతులు వదిలేసి, కొన్ని రూల్స్ను పక్కన పడేసి, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని, ఆశల్ని, అలాగే అవినీతిని కూడా భుజాన వేసుకునేటటువంటి అధికారులకు వచ్చే తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏంటో ఈ కేసులో కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఆఫీసర్కి కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయని తెలుసుకోకపోతే ఇలాంటి కేసుల్లోనే ఈవెన్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్, నిజానికి ఇవాళ యువత వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంది, కానీ ఈయన వ్యవహారంలో ఇన్స్పిరేషన్గా కాదు, ఒక భయంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రభుత్వంలో ఐఏఎస్లకి, ఐపీఎస్లకి భద్రత ఉన్నదా? బాధ్యత నిర్వహించినా కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది వస్తుంది అన్నటువంటి భయంలో బతుకుతున్నటువంటి వ్యవస్థలో ఇవాళ ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద ఒక దురభిప్రాయం పెరిగింది, సదభిప్రాయం అనేది లేకుండా పోయింది. ఇక ఈయన వ్యవహారానికి వచ్చేసరికి ఇవాళ కీలక పరిణామం ఏంటి అని అంటే, ఆయన ఏపీ హైకోర్టులో తీసుకున్నటువంటి బెయిల్ను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా క్యాన్సిల్ చేసింది. 3 వారాల్లో లొంగిపోమ్మని చెప్పింది. అంటే 3 వారాల తర్వాత ఆయన బయట కనపడ్డు. ఆయన మిత్రులు, ఆయన సహచరులు, ఆయనకి తెలిసిన వాళ్ళు కొంతమంది ఇప్పటికే జైల్లో ఉన్నారు కదా, ఆయనతో పాటు ఈయన కూడా జైలు మేట్ అవుతాడు. అదే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు అని అంటే, ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి కేసు వివరాల్లోకి వెళితే, ఆయన ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా డీజీగా పనిచేశారు. అక్కడ అవినీతి కుంభకోణంలో పూర్తిగా ఇరుక్కుపోయారు. అలాగే మరొకటి, ఆ తర్వాత వచ్చినటువంటి హోదా ఏదైతే ఉన్నదో సిఐడి, ఏపీ సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సమయంలో కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు. ఈ 2 విషయాలలో ఆయన పూర్తిగా మునిగిపోయారు అన్నదే ప్రభుత్వ వాదన కూడా. అలాగే ఏసీబీ ఇచ్చేటటువంటి ఆధారాలు కూడా అదే సూచిస్తున్నాయి. ఇవాళ మరి పరిస్థితి ఏంటి? ఆయనకి ఇంకా అవకాశమే లేదు. బయట మరో కోర్టుకు వెళ్ళడానికో, లేక ధర్మాసనం ముందు మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసుకోవడానికో అవకాశమే లేదు. హీ హ్యాస్ టు గో టు జైల్, నో డౌట్ అబౌట్ దట్. 3 వారాల్లో మిస్టర్ సునీల్ జైల్లో కాపురం పెట్టాలి. ఇదే పరిస్థితి. దీని మీద మరికొంత వివరంగా మాట్లాడుకోవాలి అని అంటే, ఆయన అవినీతి కేసు ఏంటో తెలుసా? ఎస్సీ ఎస్టీ చట్టం మీద సదస్సులు నిర్వహించి దాని మీద అవగాహన పెంచాల్సిన కార్యక్రమంలో మొత్తం 26 జిల్లాలలో 24 జిల్లాలు కార్యక్రమాలు నిర్వహించినట్టుగా ఆయన బిల్లు ప్రజెంట్ చేయటం, 1,10,00,000 డ్రా చేయటం. మరి చేశారా? ఎక్కడెక్కడ చేశారు? వివరాలు లేవు, చేసింది లేదు. 2 జిల్లాలలో చేసింది తూతూ మంత్రంగా,
3 లక్షల ఖర్చును ఆయన అన్ని జిల్లాలలో చేసినట్టు దరిదాపు 24 జిల్లాలలో ఈ సదస్సులు నిర్వహించినట్టుగా బోగస్ బిల్స్ పెట్టి 1,10,00,000 డ్రా చేసిన దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఇంత కక్కుర్తి అవసరమా? ఒక ఐపీఎస్ హోదాని ఇలాంటి వాళ్ళు తగ్గించటం. ఎస్, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని మనము మాట్లాడుతూ కూడా ఒక సామాజిక బాధ్యత తెలుసుకోలేనటువంటి ఆఫీసర్లు ఉంటే వచ్చే ఇబ్బంది ఇదే. పైగా ఎందులో ఆయన అవినీతి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ చట్టం మీద అవగాహన కల్పించటం కోసం సదస్సులు నిర్వహించరా మగడా అని అంటే 24 జిల్లాల్లో నిర్వహించినట్టుగా అబద్ధపు రిపోర్ట్, 2 జిల్లాలలో మాత్రమే తూతూ మంత్రంగా నిర్వహించినటువంటి ఘనపాటి. దీంట్లో మళ్ళీ ఖర్చు అయింది ఎంత? 3 లక్షలు మాత్రమే, కానీ డ్రా చేసింది మాత్రం 1,10,00,000కు పైగా డ్రా చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఈయన. ఆయన మీద ఉన్నటువంటి కేసు అదే. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా ఈ రెండిటి మీద ప్రధానమైనటువంటి ఆరోపణలతో పాటు ఇవాళ సుప్రీంకోర్టు అంతో ఇంతో సాక్ష్యాధారాలు లేకుండా రద్దు చేయదు ఆయన బెయిల్ని. బెయిల్ ఈ పరిస్థితుల్లో రద్దయింది అని అంటే, దట్టు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసింది అని అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి కూడా ఎలాంటి ఆధారాలతోటి ఇవాళ ఏసీబీ సుప్రీంకోర్టు ముందు పెట్టిందో దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు సీరియస్గానే తీసుకుంది. దాని పరిణామమే ఆ బెయిల్ రద్దు చేయటం. ఆశ్చర్యపోయింది సుప్రీంకోర్టు కూడా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 పేజీల తీర్పు ఎలా ఇచ్చింది ఒక బెయిల్ మీద అని. మొత్తం మీద ఇవాళ మరొక ఐపీఎస్ ఆఫీసర్ జైల్లో కాపురం పెట్టబోతున్నారు. అదే అప్డేట్ చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.